చూద్దాం. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. ఏమవుతుందంట? దాహం. ఏం దాహం అయితే యేసుప్రభు వారికి ఆ శిలువలో యేసుప్రభు వారికి అవుతున్న దాహం ఏంటిదంటే నీళ్లు కాదండి. దాహం అని వస్తుంది, నాకు కొన్ని నీళ్లు కావాలని కాదు. ఆయన ఉంటున్న దాహం ఏంటిది? ఆత్మీయ దాహం అని. ఏంటిగా దాహం? నా ప్రజలు రక్షించబడాలనే దాహం. మీకు అర్థం కావాలంటే కొంతమందికి ఏమవుతుందంటే ధనదాహం ఉంటుందంట. ఎంత ధనం వచ్చినా వాళ్ళ దాహం ఏంటి? తీరదు. ధనదాహం అంటే ఏంటంటే సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దాన్ని ఏమంటారంటే ధనదాహం అంటారు. దాహం అంటే మనం మంచిగా దాహం ఉంటుంది. అయితే యేసు ప్రభు వారి దాహం ఏంటంటే నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలు మారుమనసు పొందాలి, నా పిల్లలు నాతో పాటు నా రాజ్యం ఉండాలనే దాహం. అది దాహం ఏమంటున్నాడు? నేను తప్పికొను. మరి దేవుడు తప్పికొలుచున్నాడని మన జీవితాలు మారాలని. మరి దేవుడి దాహాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజున అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంట? దేవుడు దాహం నడుస్తుంటే ఒక చిరకర తీసుకొని దానికి శిరాను మొత్తం ఆ యొక్క చేదును ఆ యొక్క గుడ్డకు అట్టించేసి తన నోటి దగ్గర చేదును దాహాన్ని ఇచ్చారంట. ఈ రోజున యేసు ప్రభు కూడా నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో పాపం ఉండకూడదని, పరిశుద్ధమైన జీవితం కోసం దేవుడు దాహంతో ఉన్నాడు. మనము కూడా ఒకవేళ మన పాపాన్ని విడిచిపెట్టినైతే మనం కూడా దేవుడికి ఏమిస్తున్నట్టే చేదునిస్తున్నట్టే ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఉన్నవారు దాహం ఇస్తుంటే దేవుణ్ణి ఇంకా ఇబ్బంది పెట్టాలనేసి కఠినమైన మానవులు దాగని చేదుని ఒకదానికి ఒక స్పాంజ్ లాంటి పెట్టి దాహం అన్నావు కదా అని చేదునిస్తే యేసు ప్రభు దాన్ని తాగలేక చాలా ఇబ్బంది పడ్డారు. రోజున నీ నుంచి నా నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటిది? పవిత్రమైన జీవితం ఉండాలని. ఈ పవిత్రమైన జీవితం దేంతో సమానం? స్వచ్ఛమైన మంచి నీటితో సమానం. ఈ మంచి నీరు ఇచ్చినప్పుడు ఏం తిరుగుతుంది? దాహం తీరుతుంది. ఒకవేళ మన పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినట్టయితే దేవుడి దాహం తీరుతుంది. అదే మనం పాపాలు ఉన్నట్టయితే మనం దేవుడికి ఏమిస్తున్నట్టు? చేదులే. మరి ఈరోజు మనం దేవుడికి చేదుస్తున్నామా? లేకపోతే మంచి నీటినైనా పవిత్రమైన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శిలువపైన తనది 5వదిగా తాను పలుకుతున్న మాట, నా బిడ్డలారా మీ నుంచి నీ కోరుకునేది పవిత్రమైన జీవితం. రక్షింపబడాలి. మీరు ఆ దాహంతో నీకు ఉన్నారు. అటువంటి దాహం మీకుందా? మీరు రక్షించబడ్డారా? పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారా? లేకపోతే ఇంకా పాపంలో ఉన్నారా? మీరు పాపంలో ఉన్నట్టయితే నాకు చేతులు దాగిస్తున్నట్టే. నాకు చేతులు దాగిస్తారా? నా దాహాన్ని తీరుస్తారా? లేకపోతే ఆ యొక్క పాపంలోనే ఉంటారని దేవుడు దట్టుకొరుచున్నాము అంటున్నాడు. దేవుడి దాహాన్ని మనం తీరుద్దామా? లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఎలా అయితే దేవుడిని హింసించారో మనం కూడా అలాగే హింసిద్దామా? దేవుడిని హింసిద్దామా? లేకపోతే దేవుడి దాహాన్ని తీసి పవిత్రంగా జీవిద్దామా? ఈరోజు మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి.